పద్మజ గారు, పవన్ కళ్యాణ్ గారితో, ఎందుకంటే చిరంజీవి గారు సరే మీకు బావగారు, ఆయన సినిమాలు చూస్తూనే ఆయన ఫ్యాన్గా కూడా ఉన్నారు కాబట్టి, అండ్ పవన్ కళ్యాణ్ గారు మీకంటే చిన్న కాబట్టి ఆయన ఒక మరిదిగా అటు బావగారు, సో వీళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు అంటే నా పెళ్ళప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా చిన్న, ఎందుకంటే ఆయన చెప్తారు మా వదిలో నాకు తల్లితో సమానం అని ఆయన ప్రతి మీట్లో చెప్తూనే ఏజ్ గ్రూప్ కాబట్టి. చిన్నాడు కానీ మా ఇద్దరం బాగానే, మా పెళ్ళైన కొత్తలో కళ్యాణ్ బాబు ఏదో కంప్యూటర్ సైన్స్ ఏదో చేసేవాడు, నన్ను తీసుకెళ్ళేవాడు. ఈయన షూటింగ్ ఫుల్ బిజీగా ఉంటే చక్కగా కబులు చెప్పేవాడు నాతోటి. మీ ఇద్దరం బాగుండేవాళ్ళం, ఇప్పటికీ కూడా బాగా మా కబులు చెప్తూ ఉంటాడు. బాగుంటుంది కళ్యాణ్ బాబు. ఓకే. సో నాగబాబు గారు ఇందాక నుంచి మిమ్మల్ని పద్మ పద్మ అంటూనే ఉన్నారు, వింటూనే ఉన్నాము. సో ఆయన పద్మ అని పిలుస్తారు అన్నది అర్థమైంది, పద్మజ కాబట్టి పద్మ అని పిలుస్తారు. మీరేం పిలుస్తారు నాగబాబు గారిని? అయ్యో అప్పుడు అంటారో లేదో తెలియదు కానీ మీరు మాత్రం అలా అనిపిస్తారు. అంటే అలా అనిపించుకోవాలని మీకుందా ఏంటి? ఆవిడ చూస్తే అదే అండి అన్న, ఏమండి అని అంటారు. ఓకే, పేరు పెట్టి పిలవటం, ముద్దు పేర్లు ఉంటాయండి, చెప్పకూడదు, మారుతూ ఉంటాయి, సంవత్సరానికి ఒకటి మారుతుంది. ఓకే, ఆ మూడుని బట్టి, ఆ ఎఫెక్షన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి కూడా మారుతూ, సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి. బయట అయితే ఏమండి. ఓకే. సో నాగబాబు గారు, పద్మ గారికి ఎక్కువ ఏమి ఇష్టం? అంటే ఫుడ్ విషయంలో కానివ్వండి, లేకపోతే మిగిలిన ఆవిడ టేస్ట్లు కానీ, ప్లేస్ కానీ ఏమి ఇష్టం? బ్రెయిన్ ఫ్రై బాగా తింటుంది. ఎవరిది? అది కూడా క్లారిటీ ఇచ్చేస్తే అయిపోద్దిగా. తనకి, పద్మకి నాకు బాగా నచ్చేది, తనకి కూడా ఏది ఇష్టం అంటే తనకి మంచి మంచి డ్రెస్ సెన్స్ ఎక్కువ, మంచిగా చీరల వరకు నాకు నచ్చుది. ఆడపిల్లలు చీరలు, నగలు, అంటే పువ్వులు, అలంకారాల మీద, అది బేసికల్గా ఆడపిల్లలకు ఉన్న సహజమైనటువంటి ఇన్స్టింక్ట్స్. అవి లేకుండా జస్ట్ ప్యాంట్ వేసుకొని వెళ్తే అఫ్కోర్స్ అది మోడర్న్ థింకింగ్. బట్ మాకెట్లా ఉండేదంటే మా ఏజ్ గ్రూప్లో చిన్నప్పుడు, అంటే 33 years బ్యాక్ అనుకోండి, ఆడపిల్ల అంటే మాకు మా ఊహల్లో ఎలా ఉండేదంటే చక్కగా చీర కట్టుకొని, బొట్టు పెట్టుకొని, పూలు పెట్టుకొని, అండ్ ఏదన్నా విషయం వచ్చినప్పుడు ధైర్యంగా మాట్లాడగలిగి, నాకు నచ్చే ఆడపిల్లల నోట్లోంచి వల్గర్ మాటలు కానీ, ఆడపిల్లల నోట్లోంచి ఒక రూడ్గా ఉండే మాటలు నాకు ఇష్టం ఉండదు. బట్ ఐ లైక్ ఉమెన్, ఏదన్నా ధైర్యంగా పోరాడగలిగే ఉమెన్, ఏదైనా సరే అడగగలిగే, అది నా మళ్ళీ ఇష్టం. ప్లస్ చిన్న ఫెమినైన్, ఆడపిల్లల్లో మాస్కులినిటీ కంటే ఫెమినైన్ ఇది ఇష్టం.